నందిగామ నగర పంచాయతీ పరిధిలో అధికార పార్టీ వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నందిగామ నగర పంచాయతీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన మాజీ ఎంపీటీసీ విశ్వనాథపల్లి వాణి, వైసీపీ కార్యకర్తలు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని, నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. నందిగామలో ఇటీవల కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో కౌన్సిలర్ కూడా వైసీపీకి టాటా చెప్పేశారు. నందిగామ 9వ వార్డుకు చెందిన కౌన్సిలర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరారు. కౌన్సిలర్తో పాటు మరికొంతమంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కౌన్సిలర్ టీడీపీలో చేరారు. టీడీపీ నేతలు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొన్ని రోజుల క్రితం ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా కౌన్సిలర్లు పార్టీని వీడడం వైసీపీలో తీవ్ర కలవరం రేపుతోంది. తప్పకుండా ఆయన నా మీద పెట్టిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తానని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా నన్ను వెన్నింటి ప్రోత్సహించిన మా యువక నాయకుడు నారా లోకేష్ గారికి, ఎన్టీఆర్ జిల్లాలో నన్ను వెన్న ఉండి వాళ్ళ వెంట నడుపుకున్న మా ఇన్ఛార్జీలకి, అంతేకాకుండా నాయకులకి, కార్యకర్తలకి, గత 2 సంవత్సరాలు నా వెంట నడిచిన నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మీరు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా అందరి సేవలోనే ఉంటానని మీరందరూ నన్ను ముందుండి నడిపించాలని కోరుకుంటూ, మరో కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీలో చేరారండి, వాణి గారు. అదేవిధంగా వాణి గారితో పాటు మాజీ ఎంపీటీసీ గారు కూడా జాయిన్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. మున్ముందు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందో అది నందిగామలో కూడా స్పష్టంగా కనపడుతుంది. రానున్న కాలంలో తప్పకుండా రాష్ట్రంలో అదేవిధంగా నందిగామలో పసుపు జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నాను. ఈ ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని శివనాథ్ గారు వచ్చిన తర్వాత పార్టీ డెవలప్ అవ్వటం ఒకటే కాకుండా ఆయన చేసిన సేవా గుణాలు అన్నీ గుర్తించి ప్రజలందరూ కేశినేని శివనాథ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇవాళ కూడా నందిగామ నుంచి వచ్చి మున్సిపల్ కౌన్సిలర్స్ జాయిన్ అవడమే కాకుండా అట్లా మామూలు నాయకులు, సెకండరీ గ్రేడ్ నాయకులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి రోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయన దగ్గర ఆయన అత్యధిక మెజారిటీతో ఈ ఎంపీ నియోజకవర్గం నుంచి గెలిచి ఈ జిల్లాకి విపరీతమైన సేవలు చేస్తారని ఆశిస్తూ ఆయనకి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను.